మార్నింగ్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలను ప్రస్తావించుకుంటూ మన సమయం కొంచెం గడిన సందర్భంగా మనం కొంత ఆపి ఈరోజు మిగతా విషయాలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలలో మనం ప్రస్తావించుకున్నటువంటి అంశాలలో తర్వాయి భాగం అంటే నిన్న ప్రస్తావించగా మిగిలిన అంశాలు ఏవి ఉన్నాయో ఆ మిగిలిన అంశాలను ఈ రోజు మనం ప్రస్తావించుకున్నాం. నిన్న ఎంతవరకు ప్రస్తావించామంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఏంటి? ముందు ఏమున్నది? సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, ప్రవేశిక మరియు ఇంకా పార్లమెంట్ తరహా ప్రభుత్వం, గణతంత్ర రాజ్యము, ఇటువంటి అంశాల మీద మనం నిన్న క్లాస్ లో ప్రస్తావించుకోవడం అనేది జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం ఏం ప్రస్తావించుకోబోతున్నాము అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, సభా విధానం, లౌకిక రాజ్యం, సమాఖ్య వ్యవస్థ, వయోజన ఓటు, గ్రామ పంచాయతీ వ్యవస్థ. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఈరోజు. అయితే నిన్న క్లాస్ లో మనం ఏం ప్రస్తావించాలన్నా సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, దృఢ సరళమైన రాజ్యాంగ విధానం మరియు గణతంత్ర రాజ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, ఈ అంశాల కోసం మనం ప్రస్తావించగలనా? టుడే క్లాస్ లో మనం ఏం ప్రస్తావించాలి? స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు తర్వాత మనం ప్రస్తావించిన అంశం ఏంటి? స్వతంత్ర న్యాయ వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పద్ధతి ఏవైతే ఉందో రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఫలాలే రాజ్యాంగం సామాన్య మానవుడు కూడా అందాలంటే మన దేశంలో ఉన్న సంపద ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అట్టడి నుంచి అందరికీ కూడా సామాన్య మానవుడు కూడా అందాలంటే సామాన్య మానవుడు కూడా ఈ దేశంలో ఉన్న సంపద అంత అందాలంటే కంపల్సరిగా మూడు అంగాల దేశ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మూడు అంగాల మీద అంటే ఈ సిస్టమ్, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఈ ప్రభుత్వం అనేది మూడు పద్ధతుల మీద, మూడు అంగాల మీద నడుస్తూ ఉంది. ఫస్ట్ వన్ ఏంటన్నా శాసన శాఖ, సెకండ్ వన్ కార్యనిర్వహణ శాఖ, థర్డ్ వన్ న్యాయ శాఖ. అంటే ఈ మూడింటిని కలిపి మనం ప్రభుత్వం అంటామన్నా ఏమంటామన్నా? ఈ మూడు శాఖలు కలిపి న్యాయ శాస్త్ర శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ శాఖ. ఈ మూడు డిపార్ట్మెంట్స్, ఈ మూడు అంగాలు కలిపి, ఈ త్రీ సిస్టమ్స్ కలిపి మనం ఏమన్నా గవర్నమెంట్, ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేది ఈ సామాన్య మానవుడు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా చూడవలసిన బాధ్యత ఉంటుంది. అయితే శాసనశాఖ శాసనాలు రూపొందిస్తే, శాసనాలు రూపొందిస్తే ఆ కార్యనిర్వహణ శాఖ అనేది ఈ శాసనశాఖ రూపొందించిన చట్టాలు అమలు పడుతూ ఉంటుంది. అయితే శాసనశాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వహణ శాఖ అమలు పడుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో సామాన్య మానవులకు అందుతున్నాయా లేవా పరిశీలించి విశ్లేషించి అందాయా లేదా ఇప్పుడుగా చూడవలసిన బాధ్యత న్యాయశాఖ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇది సపరేట్ బాడీ అన్న. ఎందుకంటే శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ మూడు గవర్నమెంట్ అయినా కానీ ఫుల్ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్న బాడీ ఏదంటే న్యాయ వ్యవస్థ. అంటే రాజ్యాంగం కోసము, భారత రాజ్యాంగం కోసం మనస్ఫూర్తిగా ధైర్యంగా తల పెంచుకొని మాట్లాడగలిగే సత్తా ఈ మూడు వ్యవస్థలు ఏ వ్యవస్థకి ధైర్యం ఉందంటే న్యాయ వ్యవస్థకి. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, ఇది సపరేట్ సిస్టమ్. ఎందుకంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇది దేనికి కూడా భయపడవలసిన అవసరం అనేది లేదు. ఎందుకంటే రాజ్యాంగానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉంటుందని మనం స్పష్టంగా చెప్పుకోగలుగుతాం. ప్రభుత్వాన్ని శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ చెప్పుకున్నా. అయితే ఈ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ అమలు పరుస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పిస్తూ ఆ చట్టాలు సమాజంలో సక్రమంగా అమలయ్యే విధంగా చూడవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంటుంది. కాబట్టి సామాన్య మానవుడు స్వేచ్ఛ స్వతంత్రం కలిగే విధంగా చూడవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అందుచేత ఇది స్వతంత్ర బాడీ, ఒక సపరేట్ సిస్టమ్. అందుచేత ఇప్పుడు ఇదేంటంటే భారత రాజ్యాంగం కోసం మాట్లాడగలిగే, వ్యాఖ్యానించగలిగే
వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అందుచేత స్వల్ప న్యాయం కంపల్సరిగా దీనికి ఒక సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్న సంస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థ. ఎందుకంటే రాజ్యం కోసం మరియు రాజ్యాంగం కోసం ప్రస్తావించగలిగే సత్తా స్వాతంత్రాలు దేనికి ఉన్నారంటే మాత్రం న్యాయ వ్యవస్థ. ఓకే, అందుచేత రాజ్యాంగంలో ప్రత్యేకమైన సదుపాయాలు, ప్రత్యేకమైన రక్షణ, రాజ్యాంగ రక్షణ ఉన్న సంస్థ వ్యవస్థ ఏదంటే న్యాయ వ్యవస్థ. భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదంటే భారత సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఆ అన్నిటికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థ ఏదంటే న్యాయ వ్యవస్థ. అది ఏ న్యాయ వ్యవస్థ? సుప్రీంకోర్టు. అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్న స్టూడెంట్స్, అయితే న్యాయ వ్యవస్థ అంటే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. న్యాయ వ్యవస్థ అంటే భారతదేశంలో ఉన్నతమైన అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రతి రాష్ట్రంలో కూడా హైకోర్టు ఉంటుంది, ప్రతి జిల్లాలో కూడా జిల్లా కోర్టు ఉంటుంది, ప్రతి మండలంలో కూడా ఒక మండల కోర్టు ఉంటుంది. కానీ ఈ అన్ని కోర్టులు అంటే ఇవన్నీ పిల్లలైతే ఒక సుప్రీంకోర్టు తల్లి. దేశానికి న్యాయ వ్యవస్థకే తల్లి. అందుచేత దేశం కోసము, రాజ్యం కోసము ప్రస్తావించే దమ్ము ధైర్యం దొరుకుతుందంటే న్యాయ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ విన్నానా? ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు మనకి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయన్న. 3వ భాగంలో ఉన్నాయి. ఏవేవి ప్రాథమిక హక్కులు? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయన్న? 3వ భాగంలో ఉన్నాయి. ఏ భాగంలో? 3వ భాగంలో. ఏ నిబంధన నుంచి ఏ నిబంధన తెలియజేస్తుంది ప్రాథమిక హక్కుల కోసం అంటే 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల కోసం ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది అన్న. ఏమని చెప్తున్నామా? భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కుల ప్రస్తావన జరుగుతుంది. అయితే ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం గ్రహించడం జరిగింది అంటే అమెరికా రాజ్యాంగం. ఏ రాజ్యాంగము? అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం నుంచి గ్రహించి పొందుపరచడం జరిగింది అంటే అమెరికా రాజ్యాంగం నుంచి. ఏ రాజ్యాంగం నుంచి నాన్న? అమెరికా రాజ్యాంగం నుంచి. ఏ రాజ్యాంగం నుంచి? అమెరికా రాజ్యాంగం నుంచి. అందుచేత అమెరికాలో ఈ ప్రాథమిక ఏ పేరు చూపిస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్. మన భారతదేశంలో ఏం చూస్తున్నాం? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా పౌరుషత్వం ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన అభివృద్ధి కోసం, తన వికాసం కోసం, తన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏవైతున్నాయో, తన స్వేచ్ఛా ఫలాలు ఏవైతున్నాయో సంపూర్ణంగా అందుబాటులో ఉండాలంటే కంపల్సరిగా ఈ ప్రాథమిక హక్కులను అనుభవించి తీరాలి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఆ వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రాథమిక హక్కులు అనే ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క భారతీయుడు కూడా అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ సమాజంలో సంపూర్ణమైన జీవనాన్ని కొనసాగించగలుగుతాడు. విన్నానా? అయితే ఈ ప్రాథమిక రాజ్యాంగంలో పొందవలసిన అయితే అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఎన్ని ప్రాథమిక తీసుకొని మన భారత రాజ్యాంగం పొందుపరచడం జరిగింది అంటే ఎప్పుడు రాజ్యాంగం అమలు పెట్టినప్పుడు. ఎన్ని అంటే నాన్న? 7 ప్రాథమిక భారత రాజ్యాంగంలో అమలు పెట్టినప్పుడు మనం తీసుకొని పొందుపరచడం జరిగింది. అవి ఏంటంటే సమానత్వ హక్కు, ఏంటన్నా? సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పేడనాన్ని నిరోధించే హక్కు మరియు మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు మరియు ఆస్తి హక్కు
మరియు రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కులను భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరచడం అనేది జరిగిందన్న. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధనల వరకు కూడా పొందుపరచడం అనేది జరిగింది. ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి. ఏ హక్కులన్నా హక్కులు సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనం నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ఈ 7 ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే కాలానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితులు అనుకూలించినప్పుడు సందర్భంలో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 7 ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు అనేది సమాజానికి, సామాన్య మానవుడు జీవించడానికి, ఈ న్యాయ వ్యవస్థకి కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు అనేవి, కొన్ని సమస్యలు అనేవి, విపత్తులు అనేవి కొన్ని ఇబ్బందికరంగా ఏర్పడ్డాయి అన్న. ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1978లో 1978 సంవత్సరంలో ఏం చేశారంటే ఆస్తి హక్కు ఏదైతే ఉందో సామాన్య మానవుడికి, ఈ న్యాయ వ్యవస్థకి కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టించింది అన్న. ప్రమాదకరమైన సమస్యలను తీసుకొచ్చింది. ఎందుకంటే నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక సమస్యలు ఏర్పడితే, ప్రాథమిక హక్కులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే, ఆటంకులు ఏర్పడితే, సామాన్య మానవుడు ప్రాథమికలు అనుభవించే పరిస్థితిలో ఉంటే మాత్రము ఎవరైతే ప్రాథమికలు అందుబాటులో లేవో, ఆ ప్రాథమికలు అందుబాటులో లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆ వ్యక్తి డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది నాన్న. ఏముంటుందన్నా, ఈ ప్రాథమికలు ఏవైతే ఉన్నాయో సామాన్య మానవులకు అందుబాటులో లేని సమయంలో, ఇబ్బంది కలిగే సమయంలో ఆ వ్యక్తి సరిగ్గా నాకు ప్రాథమికలు అందుబాటులో లేవు, నేను అనుభవించట్లేదు, ఆ ప్రాథమికలు నాకు కూడా కావాలి, నేను అనుభవించాలని స్వభావం కలిగిన వ్యక్తి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే 1948 వరకు కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో, ఈ 7 ప్రాథమిక హక్కుల్లో ఇబ్బందికరమైన హక్కు ఏంటంటే ఆస్తి హక్కు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్య వచ్చినా ఈ వ్యక్తి ఏం చేసేవాడు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయేవాడు. అందుచేత భారత సుప్రీంకోర్టులో అత్యధికమైన సమస్యలు, ప్రమాదకరమైన సమస్యలు, ఇబ్బంది కలిగే సమస్యలు ఏమున్నాయంటే ఆస్తి హక్కుకు సంబంధించిన సమస్యలు. అందుచేత దాన్ని ఏం చేశారంటే 1978 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1978 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని ఏం చేశారన్న, ఆస్తిని ఏం చేశారన్న, ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించి దాని చట్టబద్ధమైన హక్కుగా 1978 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని చట్టబద్ధమైన హక్కుగా చేయడం జరిగింది. అయితే ప్రాథమిక హక్కులుగా ఉన్నప్పుడు ఆస్తి ఏ భాగంలో ఉండేది? 3వ భాగంలో ఉండేది. ఏ భాగంలో ఉన్నది? 3వ భాగంలో ఉన్నది. ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మారినప్పుడు ఏ భాగంలో వెళ్ళిపోతుంది? 12వ భాగంలో వెళ్ళిపోయింది. 12వ భాగంలోకి చేర్చడం అనేది జరిగింది. ఏ భాగంలో? 12వ భాగం. అందుచేత దానికి ఆస్తి హక్కుని ఏమంటున్నాము? ప్రాథమిక అంటున్నావా, చట్టబద్ధమైన హక్కు అంటున్నావా? ఆస్తి హక్కుని ప్రస్తుతం ప్రాథమిక హక్కు అంటున్నావా, చట్టబద్ధమైన హక్కు అంటున్నావా? ఎందుకంటే 1978 44వ రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక హక్కు జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మనం చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే ఆ యొక్క ఏ భాగంలో ఉందంటే 12వ భాగంలో ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఇవేంటంటే ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవి. ప్రజలకు సంక్షేమం, ప్రయోజనం, ప్రభుత్వం తెలియని కార్యక్రమాల కోసం ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యత తెలియజేస్తుంది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం సక్రమంగా తన బాధ్యత నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడమే ఆదేశిక సూత్రాలు. అంటే ప్రజల సంక్షేమమే ధ్యేయం.
ఈ 50 సూత్రాలు భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో ఉన్నాయి నాన్న. 50 సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి నాన్న? నాలుగవ భాగంలో. 7 నుంచి 7 వరకు ఉన్నది. 7 నుంచి 8 వరకు ఉంది అంటే ఉన్నారంటే 35 నుంచి 50 వరకు. భారత రాజ్యాంగంలో 50 సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? నాలుగో భాగంలో ఉన్నాయి. ఏ నిబంధన నుంచి ఏ చెప్తుందంటే 35 నిబంధన నుంచి 51 నిబంధన వరకు ఈ 50 సూత్రాల కోసము ప్రస్తావించడం జరుగుతుంది నాన్న. ఈ 50 సూత్రాలు ఇంగ్లీష్ లో ఏమంటారంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్. అయితే ఈ 50 సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. ఏ రాజ్యాంగం? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. అయితే ఈ 50 సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంక్షేమం, అంతేకాకుండా ప్రభుత్వం నిర్వర్తించిన బాధ్యతలు, ఆదేశాలు అని చెప్పడం జరుగుతూ ఉంది నాన్న. విన్నానా? అయితే 50 సూత్రాలు ఎన్ని రకాలు ఉంటాయంటే సామ్యవాద సూత్రాలు మరియు గాంధీవాద సూత్రాలు మరియు ఉదారవాద సూత్రాలు. ఈ 3 సూత్రాల కోసం మీద ఈ 50 సూత్రాలు ఆధారపడి ఉన్నాయని మనం గ్రహించాలి. ఒక గుర్తుపెట్టుకోండి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సూత్రాలు ఏంటన్నా? ఆదేశిక సూత్రాలు. ఏ సూత్రాలు? ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలో 4A భాగంలో పొందుపరచడం జరిగింది నాన్న. ఆ ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలో 4వ భాగం Aలో పొందుపరచడం జరిగింది. అయితే ఏ నిబంధన చెప్తుంది అంటే 51A. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావించినటువంటి నిబంధన ఏది అంటే 51A. అయితే ఈ ప్రాథమిక విధులని ఏ రాజ్యాంగం మనం గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందంటే రష్యా రాజ్యాంగం. ఏ రాజ్యాంగం అన్నా? రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రాథమిక విధులు అనేవి పొందుపరచడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత అంటే 28 సంవత్సరాల తర్వాత ఇది అంటే 1978లో అంటే చరణ్ సింగ్ కమిటీ చేసింది. దేనికి చేసిందంటే ఈ ప్రాథమిక విధుల కోసము చేసి ఎన్నో చర్చించి కొన్ని అంశాలను అంటే ప్రభుత్వం కొన్ని చట్టాలు అమలుపరిచి ప్రజలకు దారి తప్పుతున్న మానవ సమాజాన్ని సక్రమంగా పెట్టడమే కాకుండా కొన్ని హక్కులను పౌరులకు ఇవ్వడమే కాకుండా పౌరులు కూడా సమాజానికి రాజ్యానికి సమాజం తర్వాత ఏదో సేవ చేయాలంటే ఏ విధంగా చేయాలి? ప్రాథమిక విధుల రూపంలో అంటే తన వంతు బాధ్యత అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సంపద ఏదైతే ఉందో, ప్రభుత్వ సింబల్ భారతీయ జెండా ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో వాటిని రక్షించవలసిన బాధ్యత ఈ సమాజంలో, ఈ దేశంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా అని చెప్పేదే ప్రాథమిక విధులు. అయితే ఫస్ట్ చరణ్ సింగ్ కమిటీ ప్రకారం భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు పొందడం జరిగింది. ఎన్ని విధులన్నా? 10 ప్రాథమిక విధులు పొందడం జరిగింది. తర్వాత 80, 2000 కాకుండా ఎప్పుడు తర్వాత దీన్ని కాలానికి అనుకూలంగా, పరిస్థితికి అనుకూలంగా ఏం జరిగిందంటే అంటే మనం నిర్బంధ విద్య అంటున్నాం కదన్నా. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉచిత నిర్బంధ విద్య అందించాలనుకుంటున్నాం కదా. కొన్ని బలహీన వర్గానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాం కదా. అనుకుంటున్నాం లేదా? అందుచేత ప్రతి ఒక్క పౌరుడు కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, బాలలు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక విద్య అందించాలని పొందుపరచడం జరిగింది. ఎప్పుడన్నా ఇది 11వ విధిగా దాన్ని భారత రాజ్యాంగంలో 11వ విధిగా పొందుపరచడం జరిగింది నాన్న. ప్రాథమిక విధులు పౌరుడు
సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతను తెలియజేస్తుంది, వాడికి క్రమశిక్షణ తెలియజేస్తుంది, విశిక్షణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ప్రాథమిక విధానమే భారత రాజ్యాంగాన్ని గౌరవించవచ్చు, భారత సిరి సంపదను గౌరవించడం కావచ్చు, తోటి మానవుడు గౌరవించడం కావచ్చు, భారత జాతీయ జెండాను గౌరవించడం కావచ్చు, భారతదేశంలో వన్యప్రాణాలు ఏమిటున్నాయో గౌరవించవచ్చు. భారత సిరి సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందని చెప్పేవే ప్రాథమిక విధులు. ఏ విధులన్నా? ప్రాథమిక విధులు. నెక్స్ట్ ఏంటన్నా? దిశభా విధానం. దిశభా విధానం భారతదేశ దిశభా విధానాన్ని అమలు పరుస్తూ ఉంటుంది. ఎందుకంటే భారత పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, ఈ త్రీ సిస్టమ్స్ మనం భారత పార్లమెంట్ అని అంటాం. అయితే భారత పార్లమెంట్ లో ఎన్ని సభలు ఉన్నాయంటే 2 సభలు. ఆ సభలు ఏంటి? దిశభ విధానం అంటున్నాం కదా. ఒకటి రాజ్యసభ, ఒకటి దివ్యసభ. ఒకటి హౌస్ ఆఫ్ ది పీపుల్, ఒకటి హౌస్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒకటేమో పెద్దల సభ, ఒకటేమో ఏంటన్నా పెద్దల సభ, ఒకటి ప్రజాప్రతినిధుల సభ. ఒకటి పెద్దల సభ, అనుభూతుల సభ, ఒకటి ప్రజాప్రతినిధుల సభ. అంటే ఒక సభకు చెందిన వ్యక్తుల్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా 18 సంవత్సరాల ప్రతి ఒక్క పౌరుడు కూడా డైరెక్ట్ గా ఎన్నుకుంటే, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నుకుంటే, ఈ ఎగువ సభ రాజ్యసభ ఏదైతుందో దాని సభ్యులను పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంచేత 2 సభలు కలిగిన పార్లమెంట్ భారతదేశం ఉంది కాబట్టి ఆ 2 సభలు అనేవి, ఈ 2 సభలు కూడా మా భారత రాజ్యాంగానికి రక్షణ కలిగించిన బాధ్యత. భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏది కూడా ఆటంకం కలిగించే విధంగా వాడి ప్రవర్తన విధానం అనేది ఉంటూ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మన దేశం సిరి సంపద, మన దేశం స్వేచ్ఛా స్వాతంత్రాలు వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది నాన్న. విన్నానా? దిశభా విధానంలో భారతదేశంలో దిశభా సభ అనేది ఎగువ సభ, దిగువ సభ. రాజ్యసభ అంటే ఎగువ సభ, దిగువ సభ అంటే లోక్సభ. ఒక సభ అంటే రాజ్యసభ సభ్యులు మనం పరోక్షంగా ఎన్నుకుంటే, లోక్సభ సభ్యులు మనం ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నాం. అయితే రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య 250 అయితే లోక్సభ సభ్యులు 543 మంది. ఏంటన్నా? అయితే రాజ్యసభకి రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేస్తే, లోక్సభకి రాష్ట్రపతి 2 నామినేట్ చేస్తారు. టోటల్ గా 2 సభలు కలిపి భారత రాష్ట్రపతి 14 మందిని నామినేట్ చేస్తారు. ఏంటన్నా? అది భారతదేశంలో దిశభ విధానంలో ఉందని మనం చెప్పగలిగాం. నెక్స్ట్ లౌకిక రాజ్యం. నెక్స్ట్ ఏంటన్నా? లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే ఏంటి? భారతదేశంలో మత స్వాతంత్రం కలిగినటువంటి వ్యవస్థ, మత స్వాతంత్రం కలిగిన దేశం. అంటే ఏ మతము రాజ్యానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి రాజ్యం వ్యతిరేకం కాదు, ఏ మతానికి ప్రభుత్వం అనుకూలమైనది కాదు, ఏ మతానికి ప్రభుత్వం వ్యతిరేకమైనది కాదు. ఏ మతానికి స్పెషల్ లక్షణం అనేది ఉంది. అన్ని మతాలు సమానమే. అంటే సర్వమత సమ్మేళనం. అంటే రాజ్యం, ప్రభుత్వం మత వ్యతిరేకమైన కాదు. అంచేత ఈ లౌకిక భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వస్తే, ఈ లౌకిక రాజ్యాంగ పదం 1976లో 42వ రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో ఈ లౌకిక అనే పదాన్ని మనం చేర్చడం జరిగింది. ఎందుకు చేర్చాము అంటే, భారతదేశ సర్వమత సమ్మేళన రాజ్యం. అంటే ఏ మతానికి వ్యతిరేకమైనది కాదు, ఏ మతానికి అనుకూలమైనది కాదు. అన్ని మతాలు సమానమే. సర్వమత సమానం. అన్ని మతాలు వాళ్ళ స్వేచ్ఛ, అంటే సమాజానికి హాని కలిగించిన విధంగా వాళ్ళ మతాన్ని వాళ్ళు పోషించుకోవచ్చు, ఆచరించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధి అనేది పక్క వాళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఆటంకం కలిగించిన విధంగా ఉండాలి. ఉండాలని చెప్పినదే లౌకిక రాజ్యం. భారతదేశంలో లౌకిక పదం ఎప్పుడు వచ్చిందన్నా? 1976 42వ రాజ్యాంగం ప్రకారం ఈ లౌకిక పదాన్ని చేర్చడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ ఏంటన్నా? సమాఖ్య వ్యవస్థ. నెక్స్ట్ ఏంటి? సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి? సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటన్నా? బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనమైన
బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలతో బలమైన బలమైన బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలతో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధానాన్ని సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే అధికారాలన్నీ ఒక్క దగ్గర కేంద్రీకృతమై ఉండకుండా అధికారాలన్నీ అన్ని కేంద్రం దగ్గర అధికారాలన్నీ కేంద్రం దగ్గర కేంద్రీకృతమై ఉండిపోకుండా తనకున్నటువంటి అధికారాలను రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసినప్పుడు చేసే విధానాన్ని సమైక్య వ్యవస్థ, సమైక్య విధానం అని అంటారు. ఈ సమైక్య విధానం అనే ఈ సమైక్య వ్యవస్థ అనే పదాన్ని ఈ దేశానికి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీవే. ఎవరన్నా కేసీవే ఈ వ్యక్తి ఈ సమైక్య వ్యవస్థ పదాన్ని ఈ విధానాన్ని పరిచయం చేశారు. అంటే బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలతో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధానాన్ని సమైక్య వ్యవస్థ అంటే అధికారాలు కేంద్రం దగ్గర కేంద్రీకృతమే కాకుండా ఒక దగ్గర తిప్పకుండా తనకున్నటువంటి అధికారాలు ప్రతి రాష్ట్రానికి పంపిణీ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము ఈ 29 రాష్ట్రాలను ఎలా పరిశీలించగలుగుతుంది? ఏదో మారుమూల గ్రామంలో సామాన్యుల బాధలు ఈ కేంద్ర ప్రభుత్వం ఎలా అర్థమవుతాయి? అర్థం. అందుచేత ఆ మారుమూల గ్రామంలో వ్యక్తి ప్రాబ్లమ్స్ ఎవరు తెస్తాయి? ఆ ప్రాంతం నుంచి ఎవరైతే ఎన్నికయ్యాడో ఆ ప్రజాప్రతినిధి మాత్రమే తెలుస్తుందా లేదా? ఆ ప్రజాప్రతినిధి ఆ బాధలో ఉన్న వ్యక్తికి న్యాయం చేయాలంటే ఏముండాలి? ఆ వ్యక్తికి న్యాయం చేయాలి అధికారము ఉండాలి. అధికారాన్ని కేంద్రం దగ్గర ఉంటే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి అంటుంటాడు రాష్ట్రాల్లో ఉంటాడు. అందుచేత కేంద్ర కొన్ని అధికారాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అప్పచెప్పేస్తుంది. ఎందుకంటే తన స్వేచ్ఛగా ఆ ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. అందుచేత అధికారాలను పంపిణీ చేస్తుంది. చేయడం వల్ల దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అభివృద్ధి పథకం ముందుగానే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపాలన సులువైన మార్గంలో ముందుగానే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుచేత ఈ సమైక్య వ్యవస్థను ముందుకి తీసుకురావడం జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ వయోజన ఓటకు. నెక్స్ట్ ఏంటి? వయోజన ఓటకు అంటే మనకు అందరికీ తెలిసిందే కదా. ఎవరైతే మన భారతదేశంలో మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం? దిశభా విధానం అంతేనా? దిశభ అంటే 2 సభలు. అంటే ప్రజాప్రతినిధిని ఒక పౌరుడు ప్రజాప్రతినిధిగా మారాలి. మారాలంటే ముందు ఏముండాలి? ఓటకు ఉండాలి లేదా? ఉండాలి. ఆ దేశ పౌరుడే ఉండాలి. ఆ దేశ పౌరుడితో పాటుగా ఆ వ్యక్తికి ఏది ప్రసాదించబడుతుంది? వయోజన ఓటకు. ఆ వయోజన ఓటకు ఎవరికి వస్తుందంటే భారత భవిష్యత్తు కలిగి ఉండాలి. భారత భవిష్యత్తు ఎప్పుడు వస్తుంది? నీకు 18 సంవత్సరాలు నిండాలి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నీకు వయసులో అయ్యి ఉండాలి. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీకు ఏ వస్తుంది నాయన? వయోజన ఓటకు. అంటే నీ ఉన్నటువంటి ఓటకుతో ప్రజాప్రతినిధిని ఈ దిశభా విధానంలో ఉన్న ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి అధికారం అనేది ఉంటుంది. భారత రాజ్యాంగం 18 సంవత్సరాల వయసులోనికి 326 నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి ఓటకు కనిపిస్తుంది. ఏ నిబంధన ప్రకారం? 326 నిబంధనల ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాల వయసులకి ఓటకు కల్పించడం జరుగుతుంది. ఓటకంటే ఆసామాసి కాదన్నా నీ యొక్క జీవితాన్ని ఇంకొక చేతిలో పెడుతున్నావు. ఏ విధంగా పెడుతున్నావు అంటే నువ్వు ఓటేసి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకుంటున్నావు. ఆ ప్రజాప్రతినిధి చట్టసభలోకి వెళ్ళి పార్లమెంట్లో అడుగుపెట్టి తను ఏం చేస్తున్నాడు తెలుసా? మన సమాజం ఎలా మెలగాలి, ఎలా తిరగాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, మనం ఎలా అభివృద్ధి చెందాలి, మన జీవిత విధానం ఏంటి అక్కడ కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు. ఏ విధంగా డిసైడ్ చేస్తున్నాడు అంటే చట్టాలను మన క్రమశిక్షణలో పెట్టడానికి అతను చట్టసభలో కూర్చొని చట్టాలను రూపొందించి ఆ రూపొందించిన చట్టాల సమాజంలో
అమలు పరచడం జరుగుతుంది. అయితే ఈ 18 సంవత్సరాలు ఈ 18 నీ జీవితానికి ఒక పూలబాటగా నడుస్తుంది. 1989 వరకు 1989 వరకు నీ వయసు ఓటకు ఎంత నాన్న? 21 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. భారత రాజ్యాంగం అమలులో పెట్టినప్పుడు నీ వయసు ఓటకు ఎంత తెలుసా? 18 సంవత్సరాలు. అయితే ఈ 18 సంవత్సరాలు 1989 వరకు కూడా 21 సంవత్సరాలు. అమలులో పెట్టినప్పుడు భారత రాజ్యాంగం అమలులో పెట్టిన 18 సంవత్సరాలు ఓటకు 18 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలు. నీ వయసున ఓటకు రాజ్యాంగం అమలు పెట్టిన 18 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం. 1989 నుంచి నీ వయసు ఓటకు వయసు అయింది 18 సంవత్సరాలు అయింది. 1989 వరకు నీ వయసు నీ ఓటకి వయసు ఎంత తెలుసా? 21 సంవత్సరం. అప్పుడు 1988-89లో మన భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 21 సంవత్సరాలు ఓటకు చేసి ఏదైతే ఉందో 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలు జరిగింది. ఈ వయసు ఒక అనేది చాలా విలువైనది. నీకున్న ఫుల్ రైట్. ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, ఒక అధికారానికి ఏముందంటే ఈ 18 సంవత్సరాల వయసు ఏదైతే ఉందో, నీ వయసు ఓటకు ఏదైతే ఉందో అదే నీ సమాజాన్ని, ఈ సమాజంలో ఈ చట్టాలను రూపొందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉన్న అధికారం ఆయుధం ఏంటంటే ఈ వయసు ఓటకు. ఈ 18 సంవత్సరాల వయసు అనేది చాలా విలువైంది అన్న. దాన్ని నువ్వు ఏ మార్గంలో పెట్టుకుంటున్నావు అనేది నీ ఆలోచన విధానానికి ఈ రాజ్యాంగం వదిలేసింది. నీ ఆలోచన విధానానికి వదిలేసింది. నీకున్నటువంటి 18 సంవత్సరాల ఈ వయసు ఓటకు ఏదైతే ఉందో అది నీకు ఆలోచన విధానానికి మన భారత రాజ్యాంగం అప్పగించింది. అందుచేత మనం ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ఆ ప్రజాప్రతినిధి ఎలాంటోడు, మంచివాడ, నిజాయితీపరుడా, అవినీతిపరుడా, తనకి ఏమైనా ఈ సమాజం మీద అవగాహన ఉందా, పరిపాలన అవగాహన ఉందా, ఈ మన మానవ జీవితాల మీద, ఈ సామాన్య పౌరుల జీవితం మీద ఏమైనా అవగాహన ఉందా లేదా, అవగాహన అంటే ఏ విధంగా ఉంది, అది నువ్వు గ్రహించి ఆ ప్రజాప్రతినిధి ఓటుతో నీవు ఓటుతో ఎన్నుకొని ఆ వ్యక్తికి అధికారం బాధ్యత రాజ్యాంగం నీకు మాత్రం చెప్పింది. గుర్తుపెట్టుకో, నీకు మాత్రం చెప్పింది. ఎవరు భారతదేశంలో 18 సంవత్సరాల వయసు ఓటమి కలిగినట్టు పౌరుడివి. అది మనం గుర్తుపెట్టుకుని ఈ సమాజంలో మనం ముందుకెళ్ళాలని మనం రాజ్యాంగం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? మన భారత రాజ్యాంగం. చేత మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమలుకి వచ్చిందన్న? ఎప్పుడు అమలుకి వచ్చింది? 1950 జనవరి 25 అమలులోకి వస్తే అప్పుడు నీ ఓటకు వేసేంత తెలుసా? 21. ఎన్ని సంవత్సరాలు? 21. అయితే ఆ రోజుల్లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సామాన్య మానవుడికి, గుడిసెలో ఉన్న వ్యక్తికి ఓటకుండా, తినడానికి కూడు గుడ్డ లేని వాడికి ఓటకుండా, అది ముందు నువ్వు ప్రస్తావించాలి. సామాన్య మానవుడు అంటే ఎవరు? తినడం ఆ రోజువారి జీవనంలో కూడు గుడ్డ నీడ ఉన్న వ్యక్తి. ఈ 3 వ్యక్తిని కలిగిన వ్యక్తి ఉన్నారా? ఉన్నారా? ఈ మూడు విధానాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 3 సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయో సంపూర్ణంగా ఆనందించే వ్యక్తి ఉన్నాడా? ఆ వ్యక్తి పట్టకుండా లేదు. ఎవరున్నది? అంటే ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన రాజ్యాంగ కుటుంబం వ్యక్తిని, మేధావులకి అన్నుడు. అటువంటి ఈ సమాజంలో కొద్దో గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తులు మాత్రమే, ఈ 21 సంవత్సరాల కలిగిన వ్యక్తులు మాత్రమే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఓటమి లభించింది. అయితే కొంత అసమాన పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా, కొన్ని అసంతృప్తులు ఏర్పడిన మన భారతదేశంలో కాలానికి అనుగుణంగా సమాజం మారాలి. కాబట్టి మన భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పుడే, రూపొందించినప్పుడే మన మేధావి ఎవరైతే రాజకీయ మంత్రి ఉన్నారో అతను ముందుగానే చెప్పాడు, నేను రాస్తున్న రాజ్యాంగం నన్ను ప్రశ్నించింది, నేను రాసిన నన్ను నిందించొద్దు, నన్ను తిట్టవద్దు, నన్ను అవమానించొద్దు. కాలానికి ఎవరైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన చేస్తూ ఉంటారో, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారో, ఎవరైతే భారత రాజ్యాంగం సమాజంలో చూపిస్తున్నారో వాళ్ళు ప్రశ్నించండి. ఈ ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని అడగండి, నన్ను ప్రశ్నించద్దు, నన్ను అడగద్దు. ఎందుకంటే నేను అమలుపరచట్లేదు. నేను రచించిన నేను భవిష్యత్తులో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అమలు వచ్చే వాళ్ళని మాత్రం ప్రశ్నించండి. ఇది నేను రచించిన రాజ్యాంగం ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుచేత మీరు ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది? మీకే ఉంటుంది.
ఎవరు ప్రశ్నించాలి, ఎవరు మనం ప్రశ్నించాలి అని మీకే వదిలేస్తుంది రాజ్యాంగం. అందుచేత 1989లో వచ్చినటువంటి మన ఓడిన ఓటర్ ప్రస్తావన వచ్చింది. మన ఓడిన ఓటర్ ప్రస్తావన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే భారతదేశంలో వయసుల శాతం అనేది ఎక్కువగా ఉండేది. వయసుల శాతం అనేది అంటే యువకుల శాతం అనేది అధికంగా ఉండేది. అయితే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య, అధికారం ఇచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే అధికారం మాత్రం వాళ్ళకి కోల్పోయేవారు. ఎందుకు కోల్పోయేవారు? 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు యువశాతం అనేది అధిక సంఖ్యలో ఉండేది. అయినా అప్పుడు ఎవరు ప్రశ్నించారు. అందుచేత అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో, రాజీవ్ గాంధీ గారు 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 21 సంవత్సరాల ఓటు ఏదైతే ఉందో 18 సంవత్సరాలు తగ్గించి ప్రతి ఒక్క పౌరుడు కూడా 18 సంవత్సరాల ప్రతి ఒక్క వయసుడు కూడా ఓటమి కల్పించి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అది వయసులో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్న, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ మీ సివిక్ సబ్జెక్ట్, మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తు, మీ జీవితాన్ని తెలియజేసేది నేటి సమాజంలో దశ దిశ నీ జీవితాన్ని నిర్ణయించేది, నీ జీవితాన్ని కలము చూపించేది, సమస్యలు తీసుకొచ్చేది, సమస్యలు పరిష్కరించేది, జీవితంలో నీకంటే గుర్తింపు తీసుకొచ్చేది నీ ఎస్. గుర్తుపెట్టుకో, నీ ఓటకు నీకు ఇచ్చిన ఓటకు చిన్నది కాదు. సమాజ నిర్మాణంలో నిన్ను కూడా భాగస్వామ్యం చేసేదే ఈ 18 సంవత్సరాలు ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ తర్వాత భాగము భారత రాజ్యాంగంలో మనం నెక్స్ట్ ప్రస్తావించాల్సిన అవసరం ఏంటన్నా గ్రామ పంచాయతీ. మనం మాట్లాడుకున్నాం. భారత రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు 2 పద్ధతులు వచ్చింది. ఇది నిసభా విధానంతో అమలుకి వచ్చింది. నిసభా విధానం అది లోక్సభ, రాజ్యసభ. నిసభ అంటే ఎగువ సభ, దిగువ సభ. ఈ సభా విధానంతో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే ఈ పంచాయతీ ప్రస్తావన అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. సమాఖ్య వ్యవస్థ మరియు ఈ సభా విధానం, ఈ సమాఖ్య వ్యవస్థ, సభా విధానం, గ్రామ పంచాయతీలు, ఈ మూడు కూడా సామాన్య మానవుడి జీవితాన్ని మార్పు చేయాలంటే ఈ మూడింటికి మాత్రం ఉంది. ఉందా లేదా? ఉంది. ఎందుకంటే నిసభా సభా విధానాన్ని ప్రజాప్రతినిధులే ఉంటారు. ఇందులో ప్రజాప్రతినిధులే ఉంటారు. అంటే సమాజ నిర్మాణంలో భాగస్వాములు ఎవరంటే మనం ఈ సభలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటాం లేదా? అంతేకాకుండా ఈ సమాజంలో పరిపాలన కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ, అంటే అధికారాలు ఒక దగ్గర ఉండుకోకుండా పంపిణీ చేయబడుతున్నాయి. ఎక్కడ? సమాఖ్య వ్యవస్థలో. అంటే అప్పుడు ఏం జరిగింది? 1992 సమయంలో 74 రాజ్యాంగ సవరణ ప్రకారం బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం అప్పుడు పివి నరసింహ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని పరిచయం చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఏదో మారుమూల గ్రామంలో జనజీవనం అనేది కొంచెం విపత్కరమైన పరిస్థితిలో ఈ పేదల ఇది చాలా అనుకూల స్థితిలో ప్రజలు పేదల స్థితిలో చదువులు లేక అక్షరాస్యత లేక పేదరికమైన పరిస్థితులు విపరీతమైన మార్పులలో ఉంటున్నారు. అందుచేత ఇప్పుడు ఆ సిస్టమ్ అభివృద్ధి చేయాలంటే, గ్రామాలను అభివృద్ధి చేయాలంటే, గ్రామాలే దేశానికి పట్టుకోమని అంటున్నాం కదా మనం. గ్రామాలే దేశానికి పట్టుకోమని అంటున్నావా లేదా? దేశానికి పట్టుకోమని గ్రామాలే. కాబట్టి అది ఒక సిస్టమ్ గా ఏర్పడాలి. ఏ సిస్టము? గ్రామ పంచాయతీ వ్యవస్థ. 73 రాజ్యాంగ సవరణ ప్రకారం 74 రాజ్యాంగ పంచాయతీలు మరియు మున్సిపాలిటీ సిస్టమ్ ని భారతదేశంలో అట్టడుగు, అంటే ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి, ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినదే గ్రామ పంచాయతీ వ్యవస్థ. అంటే గ్రామాలే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలే పట్టణములు, గ్రామమే దేశానికి వెన్నెముక. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పినటువంటి నిబంధన 40వ నిబంధన. ఏ నిబంధన? 40వ నిబంధన.
ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీ ఉండాలి, గ్రామ పంచాయతీ సిస్టమ్ ఉండాలని చెప్పినట్టు నిబంధన దేశానికి పట్టుకోమలే గ్రామ పంచాయతీ సిస్టమ్ తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో, దేశ పరిపాలనలో, దేశ వికేంద్రీకరణలో, పరిపాలన వికేంద్రీకరణలో పాలు పంచుకుని గ్రామాలు కూడా దేశంలో అభివృద్ధున్నామని చెప్పడానికి అవకాశం ఇచ్చినదే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ ఒక సిస్టమ్, ఒక గ్రౌండ్ లెవెల్ సిస్టమ్. దేశ అభివృద్ధిలో మేము ఉన్నాం, మేము పాల్గొంచుకుంటాం, మేము భాగస్వాములు చెప్పినదే గ్రామ పంచాయతీ సిస్టమ్. ఓకే, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల వరకు ప్రస్తావించుకున్నాం. దయచేసి ఈ క్వశ్చన్ మీరు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో మీరు సంపూర్ణంగా నేర్చుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇది నాకు మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్టే కాదు, మీ భవిష్యత్తుకి, మీ జీవితానికి, భవిష్యత్తులో ఈ అంశాలు ఏవైతున్నాయో ఏదో ఒక దగ్గర మీకు ఎదురవుతూనే ఉంటాయి. ఏదో సందర్భంలో మీ నిత్య జీవితంలో, మీ నిజ జీవితంలో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అంశము కూడా మీ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే సమాజంలో మీరు వీటి మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. గుర్తుందా? ఓకే, ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ చేసుకున్నాం. గుడ్.